అప్పుడే పుట్టిన పిల్లలకి ఈ ఫీడ్ ఇస్తే చాలా హెల్తీగా పెరుగుతాయి. ఈ ఒక్క మెడిసిన్ మన దగ్గర ఉంటే 90% కోళ్ళని రోగాల నుంచి అయితే కాపాడుకోవచ్చు. మన దగ్గర ఉన్న తెల్లపుంజ అయితే బయటికి వెళ్తుంది కదా, సో దాంతోపాటు దీన్ని కూడా బయటికి పంపించిన. కానీ అయితే ఇన్నే గేట్ కానే తిరుగుతుంది. హలో అందరికీ, వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. మన దగ్గర అయితే 4 పందెం కోడి పిల్లలు అయితే ఉన్నాయి కదా. సో అవైతే డే 1 నుంచి డే 30 వరకు అయితే చాలా హెల్తీగా పెరిగినాయి. ఒక్కరోజు కూడా ఇంత కూర్పాట్లో కూడా పడలేదు. కరెక్ట్ వాటికి 30 డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది వాటికి. మీరు కూడా మీ కోడి పిల్లల్ని హెల్తీగా పెంచాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది రోజు ఏం ఫీడ్ ఇవ్వాలి, ఏం మెడిసిన్ ఇవ్వాలి, ఎలా పెంచాలనేది. మార్నింగ్ నేను లేచేలోపే తెల్లపుంజ అయితే బయటికి వెళ్ళిపోయింది. అదైతే మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. మార్నింగ్ నేను లేచేలోపే అదైతే వెళ్ళిపోతుంది బయటికి. దీన్ని కూడా బయటికి పంపించిన, కానీ అదైతే గేట్ కన్నా తిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న కోడి అయితే 2 పిల్లల్ని వేసింది. వాటికైతే ఇవాళ డే 2. మొన్న ఒక పిల్ల హ్యాచ్ అయింది, నిన్న ఒక పిల్ల హ్యాచ్ అయింది. సో వాటికైతే మార్నింగ్ ఫ్రెష్ వాటర్ ఇచ్చేసి అలాగే ఫీడ్ ఇచ్చిన. వాటికైతే హౌస్ఫ్లై లార్వా అయితే ఇచ్చేసిన. మనం కోడి పిల్లలకైతే డే 2 నుంచే హౌస్ఫ్లై లార్వా అనేది స్టార్ట్ చేస్తాం. అప్పుడే కోడి పిల్లలు అనేది జల్దీ పెరుగుతాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటాయి. ఈ పెద్ద కోడి ఏం చేస్తాయి అంటే హౌస్ఫ్లై లార్వా ఉంటుంది కదా, వాటిని అయితే నోరుతోటి కొరికి చంపేసి కింద పడేస్తాయి. ఆ చనిపోయిన వాటిని ఈ చిన్నపిల్లలు అయితే తింటున్నాయి. కోడికి కూడా మస్తు తెలివి ఉంటుంది. హౌస్ఫ్లై లార్వాతో పాటు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫీడ్ని కూడా ఇచ్చుకున్నా. ఇదైతే మస్తు హెల్తీ ఇది, ఎందుకంటే దీంట్లో సజ్జలు, రాగులు, అలాగే బియ్యము, దీంతో పాటు ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఎల్లిపాయలను అయితే అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ ఎల్లిపాయలు కలపడం వల్ల చిన్నపిల్లలకి ఇమ్యూనిటీ అనేది చాలా పెరుగుతుంది. ఎందుకంటే చిన్న కోడి పిల్లలకి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. సో దానివల్ల రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనం ఎల్లిపాయలు కలిపి ఫీడ్ ఇవ్వడం వల్ల వాటికి ఇమ్యూనిటీ పెరిగి రోగాల నుంచి అయితే కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఆ కోడి పిల్లల్ని లోపలికి పంపించేసి మన పందెం కోడి పిల్లలు ఉన్నాయి కదా, వాటిని అయితే బయటికి ఇచ్చిపెట్టిన. వాటికి బయటికి ఇచ్చిపెట్టి హౌస్ఫ్లై లార్వా ఉంది కదా, అవి అయితే వాటికి ఇచ్చేసిన. ఇవైతే రపారప్ మొత్తం కంప్లీట్ చేసేస్తాయి. ఇవి కంప్లీట్ చేసేలోపు మనం మిగతా పనులు అయితే చేసుకోవాలి. సో ఇవి తినేదాకా మనం వెయిట్ చేయాలంటే కాదు. సో ఇవి తినేలోపు మనం షెడ్ని క్లీన్ చేసుకోవాలి, అలాగే వాటర్ని కూడా చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రెష్ వాటర్ ఇచ్చేసి దాంట్లో మనం న్యాచురల్ మెడిసిన్ ఒకటి తయారు చేసుకున్నాం కదా, ఆ మెడిసిన్ అయితే దాంట్లో కలిపేసిన. మన పాత వీడియోలు చూసేటోళ్ళకి మీకు అర్థమై ఉంటుంది. ఇదైతే మనం 3 డేస్కి ఒకసారి అయితే పక్కా ఇచ్చుకుంటాం కదా. సో ఈ మెడిసిన్ వీడియో ఎలా తయారు చేసుకోవాలనే వీడియో కావాలనుకుంటే మీకు పైన టాప్లో లింక్ కనిపిస్తుంది, ఆ లింక్ క్లిక్ చేసి చూసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఈ వాటర్లో మెడిసిన్ అయితే కలిపి లోపల పెట్టేసిన. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి హౌస్ఫ్లై లార్వా ఇచ్చినాం కదా, సో మళ్ళీ మనం 3 o'clockకి అట్లా వాటికి ఈ సజ్జలు, రాగులు, అలాగే బియ్యం ఇవి ఉన్నాయి కదా, వీటిని అయితే ఇప్పుడే మార్నింగ్ నానబెట్టుకుంటాం. ఈవినింగ్ 3 లోపు ఈ వాటిలోకి వాటర్ వెళ్ళిపోయి జర మెత్తగా అవుతాయి. అప్పుడు వాటికి డైజెషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో అట్లా అని చెప్పి ముందే నానబెట్టుకుంటాం. సో మార్నింగ్ హౌస్ఫ్లై లార్వా ఇచ్చినప్పుడే వీటిని నానబెట్టుకొని ఈవినింగ్ 3కి అయితే ఇస్తాం, అది కూడా చూపిస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మన హౌస్ఫ్లై లార్వా ఉంది కదా, ఇప్పుడు ఒక ట్రే అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకో ట్రేని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం కొంత పత్తి చెక్కను అయితే తీసుకోవాలి. ఆ పత్తి చెక్కను తీసుకొని వాటి మీదనైతే వాటర్ పోయాలి, అవి మునిగేదాకా వాటర్ పోయాలి. సో ఒక 5-10 మినిట్స్లో అవి మెత్తగా అయిపోయి అప్పుడు మనం కలపనీకి ఈజీగా ఉంటుంది. సో ఇవి నానేలోపు మనం ఇంకో పని చేసుకోవాలి. అదేం పని అంటే ఇప్పుడు షెడ్ని అయితే క్లీన్ చేసుకోవాలి. సో మనం షెడ్ని అయితే డైలీ తప్పకుండా క్లీన్ చేసుకోవాలి, లేదనుకుంటే వాటికి రోగాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం డైలీ షెడ్ నీట్గా పెట్టుకున్నాం అనుకో, 70% రోగాలను అయితే ఇక్కడనే కాపాడుకోవచ్చు. సో ఇప్పుడైతే షెడ్ని నీట్గా క్లీన్ చేసుకున్నా. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మన కర్రకోడి ఇంతసేపు బయట తిరిగి చూసినావా, ఆ కర్రకోడి తెల్లపుంజు బయటికి పోయేస్తుంది కదా, అవైతే ఈవినింగ్ వచ్చి ఇక్కడ పైన పడుకుంటాయి. ఇదంతా వాటి షిట్టే. ఇది కూడా క్లీన్ చేసుకున్నా. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆ కర్రకోడిని బయటికి పంపించినాం కదా, అదైతే బయటకు అస్సలు పోతలేదు, ఈయన గేట్ కాడనే తిరుగుతుంది. సో ఇది పోయేటట్లేదని చెప్పి ఇక గేట్ తీసి మళ్ళీ లోపలికి తీసుకొచ్చిన. ఇక షెడ్ క్లీన్ చేసుకుని అయిపోయాక ఈ పందెం కోడి పిల్లల్ని కూడా లోపలికి పంపించేసిన. అవి తినుడు అయిపోయినాయి, ఇక వాటర్ తాగుతున్నాయి. సో ఇప్పుడైతే మనకి పని అయితే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ఆ కోడి చిన్న కోడి పిల్లలు ఉన్నాయి కదా, అవి తినగానే వాటికి లోపలికి పంపించేసినాం.
సో ఈ పందెం కోడి పిల్లల్ని లోపలికి పంపించినాక మళ్ళీ వీటిని అయితే బయటికి తీసుకొచ్చిన. సో ఎందుకంటే ఇవి బయటనే తిరుగుతాయి. సో దీంతోపాటు నల్ల కోడి కూడా ఉంది కదా, సో వీటికి కూడా వాటర్ పెట్టాలి, ఫ్రెష్ వాటర్. అట్లా అని చెప్పి ఫ్రెష్ వాటర్ని అయితే ఇచ్చేసిన వీటికి కూడా. దాంతోపాటు ఒక చిన్న ప్లేట్లో కూడా వాటర్ ఇచ్చిన, ఎందుకంటే ఆ చిన్న కోడి పిల్లలు పైకి ఎక్కి తాగవు కదా. సో అందుకని చెప్పి ఇంకో ప్లేట్లో కూడా చిన్నపిల్లల కోసం వాటర్ అయితే ఇచ్చేసిన. ఇదంతా అయ్యేలోపు మనం పత్తి చెక్క నానబెట్టుకున్నాం కదా, అదైతే మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు తౌడుని యాడ్ చేసి వాటిని అయితే కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా కలుపుకొని మిగతా ట్రేలు కూడా ఉన్నాయి కదా 2, వాటి మీద కూడా వాటర్ని చల్లుకోవాలి. ఎందుకంటే రోజు మార్నింగ్ అయితే చల్లుకోవాలి. ఎందుకంటే మొత్తం ఎండిపోయింది అనుకో లార్వా అనేది చచ్చిపోతుంది. సో కొంచెం పచ్చిగానే అయితే ఉండాలి, అప్పుడే ఆ లార్వా లోపల తిరగనీకి ఈజీగా ఉంటుంది. సో అట్లా అని చెప్పి వీటి మీద కూడా కొన్ని చల్లుకున్నా. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 3 అవుతుంది. సో ఈ బయట ఉన్న కోడి పిల్లలకి నల్ల కోడికును ఇంకో 2 పిల్లల తల్లి ఉంది కదా పెద్ద కోడి, సో వాటికైతే రైస్లో ఒక ఎగ్గుని అయితే కలిపి ఆ ఎగ్గుతో పాటు కొంచెం తౌడు కూడా యాడ్ చేసిన, అది కలిపి వాటికైతే ఇచ్చేసిన బయటకున్న కోళ్ళకి. వీటికి ఇచ్చేసిన తర్వాత మనం మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాం కదా సజ్జలు, రాగులు, బియ్యం, వాటిని అందులో నుంచి వాటర్ని అయితే తీసేసి దీంట్లో కూడా ఒక ఎగ్గుని అయితే కలిపి మన పందెం కోడి పిల్లలకి అయితే ఇచ్చేసిన. ఇక్కడ ట్రే కనిపిస్తుంది కదా, అయితే పైన ఎందుకు పెట్టినా అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఫీడ్ వెట్ ఫీడ్ కదా, అంటే తడి ఫీడ్ కదా. సో మనం కింద పెట్టినాం అనుకో అవి ఇట్లా కాళ్ళతోటి దాన్ని కింద పడేస్తాయి. కింద పడేసినాక ఆ మట్టిలే మళ్ళీ ఏరుకొని తింటూ ఉంటాయి. సో అది తడిగా ఉంటుంది కాబట్టి ఆ మట్టి అనేది వాటికి అతుక్కుంటుంది. సో అవి కింద షిట్ వెళ్తాయి కదా, ఆ షిట్ కూడా వాటికి అంటుకొని ఉంటాయి. సో అప్పుడు అవి తిన్నప్పుడు వాటికి రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అని చెప్పి ఈ ట్రైన్ అయితే పైన పెట్టిన. మనం ఎప్పుడైనా తడి ఉన్న ఫీడ్ ఇచ్చినప్పుడు మన మట్టిలో పడేటట్టు అయితే ఇవ్వద్దు, మట్టి లేని ప్లేస్లోనే పెట్టి ఇవ్వాలి. సో ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్ అయితే వేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్కి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేస్తా తప్పకుండా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో పంపండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.